17వ తారీఖు పెరియార్ పుట్టిండు. కానీ అదే 17వ తారీఖు తెలంగాణలో మరో పెరియార్ పుట్టిండు. ఈ పెరియారు ఎంత నల్లగా ఉన్నాడో చూడండి, గట్టిగా నిలబడండి. బ్యూటిఫుల్ నలుపు కదా. ఈ షర్ట్ ఎంత అందంగా ఉందో ఈ పెరియారు కూడా ఉంది. ఆ పెరియారు కూడా అంత నల్లగా అందంగా ఉండేటోడు. అయితే కేక్ కట్ చేయాలి. కేక్ ఎందుకు కట్ చేస్తారో తెలుసా? పుట్టినరోజు ఐడియా ఉందా? తెలియదా? జీసస్ క్రైస్టు ఆయనను శిలువకేసే ముందు తన 12 మంది శిష్యులతో ఒక రహస్య గదిలో లాస్ట్ సప్పర్ అంటే తెలుసు కదా, ఆఖరి డిన్నర్, లాస్ట్ సప్పర్ చేసేటప్పుడు అంటే ఆయన చంపేస్తారని ఆయనకు తెలుసు, ఐడియా ఉంది, మెసేజెస్ ఉన్నాయి, తను అండర్స్టాండ్ చేసుకోగలడు. అప్పుడు ఏం చేశాడంటే బ్రెడ్ అందరి ముందు పెట్టారు. జీసస్ ముందు బ్రెడ్ పెట్టారు. జీసస్ ఏమన్నాడంటే, ఐఎమ్ బ్రేకింగ్ దిస్ బ్రెడ్, నేను ఈ బ్రెడ్ను విరుస్తున్నాను అని చెబుతూనే, రేపు నా శరీరము కూడా ఒక బ్రెడ్లా విరగబోతున్నది. ఆ శరీరము నా చావు తర్వాత మానవత్వానికి ఇంకా చావు ఉండదు. నా శరీర ముక్కలు మీరందరూ తినండి. ఇప్పుడు మనము బర్త్డే నాడు, ఆయన డెత్ డే నాడు ఆయన శరీరాన్ని ముక్కలుగా బ్రెడ్ లాగా చింపి ముక్కలు చేసి ఇస్తున్నాను, మీరు తిని నిరంతరంగా బతకండి, మీకోసం నేను చచ్చిపోతాను అన్నాడు. అట్లా కేక్ కట్ చేయడం అనేది మనము పుట్టి నిరంతరంగా మానవత్వాన్ని బతికించడానికి. నిరంతరంగా మానవత్వాన్ని బతికించాలి అంటే మనుధర్మాన్ని చంపాలి కదా. ఆ రెండింటికి వైరుధ్యం ఉంది కనుక 145 ఏళ్ళ పెరియార్ జయంతి, 42 ఏళ్ళ శరత్ జయంతి. శరత్ జయంతి ఇప్పుడు అరే ఈ జయంతే మీకు తెలియదు. నేను ఒకరోజు మా అక్క చెల్లెళ్ళని అందరినీ పిలిచాను. వాళ్ళు ఊళ్ళల్లో కూలి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పొలం పనులు చేసుకుని అందరినీ పిలిచి, మా పెద్ద అక్క ఉండేది. అక్క అందరిని, మా బ్రదర్ని అందరిని కూర్చుండబెట్టి, నేను చచ్చిపోతే నన్ను బొందబెట్టాలి అని చెప్పిన. మంచిగా మాంసం కూర వండి ఇచ్చిన. అప్పటికే నేను ప్రొఫెసర్ని. మంచిగా వండించి అందరినీ కూర్చుండబెట్టి, అక్క నేను చచ్చిపోతే నన్ను బొందబెట్టాలి అనగానే ఏడ్చుడు మొదలుపెట్టి, ఇదేంద్రు నీవు చచ్చుడెందుకు, ఈ బొందేందుకు, ఇప్పుడు ఎందుకు ఇదంతా చర్చ అంటే, నేను చెప్పిన నేను ఖచ్చితంగా ఒకరోజు చస్తాను, చచ్చినప్పుడు నన్ను కాలబెట్టొద్దు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అంటే ఎందుకు ఇదంతా చర్చ ఇవాళ అంటే, నేను అన్నా, నన్ను వయాం నాట ఇంతకుముందే నా పుస్తకం చదివి చెడిపోయిండట. ఈ దేశంలో ఎంతమందిని చెడగొట్టినో నేను తెలియదు, ఒక్కడిగా చెడిపోయి ఆయన దేవుని నమ్మడం మానేసిండు. ఇక ఇప్పుడు అన్ని కేసులు. నేనన్నా, నన్ను వయం నాట్ ఏ హిందూ రాసిన తర్వాత చంపుదామని చూశారు, కానీ అప్పటికే అది బెస్ట్ సెల్లర్ అయిపోయింది. నన్ను చంపగలరు కానీ ఆ పుస్తకాన్ని చంపలేరు కదా. కనుక ఏం చేయలేమురా, వీడిని ఒక పిచ్చోడు పుట్టిండు తెలంగాణలో, వీడు ఎవ్వనికి రాని ఇంగ్లీషు వీనికెట్టు వచ్చిందిరో అయ్యో అని. వాళ్ళు ఒకరోజు నాకు ఒకడు ఫోన్ చేశాడు, అరే
ఏం పుస్తకం రాసినవురా నువ్వు అంటే, ఎందుకు రా అన్నా నేను. అంటే నీకు అంత ఇంగ్లీష్ వచ్చారా? ఆ పుస్తకం నువ్వు ఇంగ్లీష్లో రాసినావు, ఇంగ్లీష్ వచ్చా నీకు అంటే మీది గొప్ప పుస్తకం ఏదో చెప్పురా అన్న నేను. నువ్వు నమ్మే గొప్ప పుస్తకం ఏదో చెప్పు అంటే మా గొప్ప పుస్తకం ఋగ్వేదం అన్నాడు. ఓహో, అయితే ఎవరు రాసిండ్రా అన్నాను. ఏం మాట్లాడుతున్నావు, బ్రహ్మ రాసిండని తెలియదా? అరే ఐఎమ్ నాట్ ఏ హిందూ, ఎవడు రాసిండో తెలుసా? నాకు ఆ ఇంగ్లీష్ రాదని తెలుసు కదా. మా దేవత పోచమ్మ రాసింది. నీ బ్రహ్మను పట్టుకరా, నేను పోచమ్మను పట్టుకొస్తా, కొట్లాట పెడదాం రోడ్డు మీద, చూద్దాం ఏమైతే. దొంగనా కొడుకని ఫోన్ పెట్టేసి ఇక మళ్ళీ ఫోన్ రాలే. ఈ దేశంలో ఎందుకు పెరియారు? నేను ఉపన్యాసం కాగానే ఈయన బ్రెడ్ కట్ చేయాలి, మనకింత ముక్కలు పెట్టాలి, మానవత్వం బతికించాలని. అది కేక్, అది కట్ చేసిపోతా. నలుపు ఎందుకు పెరియార్ చూజ్ చేసుకున్నాడు? నల్ల రంగే మీకు తెలుసు. చిన్నప్పుడు మీ ఇళ్ళలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఇప్పటికి మన కుటుంబాలలో. నేను ఎక్కడ చెప్పలేదు కానీ నేను చాలా నల్ల బ్యూటిఫుల్ అమ్మాయి ఒక ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకొని మాట్లాడుకున్నాం. కానీ ఆమె ఏమన్నదంటే, నువ్వు అందంగా లేవన్నది. నువ్వు నల్లగున్నావు, నీ ముఖం మీద మచ్చలున్నాయి, పొట్టిగున్నావు, కుదరదన్నది. సరే అప్పుడు ఏం చేయాలి? అయితే నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని చేసుకో అని చెప్పిన. మరి నన్ను నేనేం చేసుకోవాలి? ఇది చాలా యూనివర్సిటీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీని మీదనే. ఒక నల్ల దళితుడు లేదా ఒక నల్ల బీసీ జేఎన్యూల్లో ఐఐటీల్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె ఏమంటుందో తెలియదు, ప్రేమ మొదలవుతుంది. ఆఖరికి ఆమె ఒప్పుకోదు, నా పరిస్థితిలాగా. అయితే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలి. గదే వాళ్ళు చేసే పని. నేనేమనుకున్నా అంటే, నీ ఇష్టం వచ్చినోని చేసుకో, నేను మాత్రం చావా. నేను అందంగా లేనని నువ్వు బర్యాక రూపం, బ్యూటిఫుల్ బ్లాక్ రూపాన్ని నేను ఎన్నుకుంటే నేను అందంగా లేనన్నావు కదా, దాన్ని ప్రపంచంలో నీ రంగే అందంగా నిలబెడతా, నీ రంగే అందంగా నిలబెడతా అని నేను ఆనాడు పట్టుబట్టిన. పెండ్లి ఇక చేసుకోను, అదొక ఇష్యూ కాదు, చేసుకోను. పెరియార్ అందుకే చేసుకోలే. అయితే నలుపు ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఎటువంటి పనులు నలుపు చేసేవాడు? మీకు చాలామందికి తెలుసో లేదో, కొన్ని కులాల వాళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఆర్యులు, కాయస్థులను ఉంటారు నార్త్ ఇండియాలో, కత్రీలను ఉంటారు ఇటు వెస్ట్రన్ ఇండియాలో. వాళ్ళు కానీ ఇప్పటికి మన ఇళ్ళల్లో కానీ పెళ్లి సంబంధాలు చూడడానికి పోతే బర్రె అడ్డం వస్తే వెనక్కి పోతారు. బర్రె నల్ల రంగు అడ్డం వచ్చింది, మంచిది కాదు. నలుపు అనేది ఓమెన్, ఇంగ్లీష్లో ఓమెన్ అంటాం, తెలుగులో ఏమంటాం? ఓమెన్కి అంటే ఒక దుష్ట శక్తి. నలుపు సైతానిక్, ఒక దుష్ట శక్తి వచ్చింది. లేదా నల్ల బురకా వేసుకున్న ముస్లిం స్త్రీ అయినా దురదృష్టవశ అట్లా అడ్డం వచ్చిందనుకో వెనక్కి వెళ్ళిపోతారు, పెళ్ళి ఆగిపోద్ది. ఎందుకు ఇది? ప్రొటెస్ట్ చేయాలంటే నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలి. ఎందుకు ప్రొటెస్ట్ చేయాలంటే నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలి? అంటే బ్లాక్ ఈజ్ బ్యాడ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫిలాసఫీ?
ఎవరు పెట్టారు? ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం ఏదో తెలుసా మీకు? ప్రపంచంలోనే మొట్టమొదట కట్టబడ్డ నగరం ఏది? హరప్పా నగరం. హరప్పా నగరాన్ని హరప్పా అనే వ్యక్తి కట్టాడు. వ్యక్తి పేరుతోటే నగరం వస్తుంది. ఆనాడు హరప్పా అనే వ్యక్తి క్రీస్తు పూర్వము 3000 నాడు, అంటే 1500 క్రీస్తు పూర్వం 1500 నాడు ఆర్యులు ఈ దేశానికి వస్తే ఇంకో 1500 వెనక హరప్పా ఒక నగరాన్ని కట్టాడు. హరప్పా ఎవరు? తెలంగాణ గ్రామాలకు పోతే బీరప్ప అనే ఒక గొర్రెల కాపరి దేవుడు ఉన్నాడా? హరప్ప బీరప్ప తాత. ఏ రంగు హరప్పది? అబ్సల్యూట్లీ ఆఫ్రికన్ నల్ల రంగు. భారతీయులంతా ఇండో ఆఫ్రికన్సే ఫస్ట్ మైగ్రెంట్స్ ప్రపంచంలో. ఈ ఆర్యులు రాకముందు భారతదేశం మొత్తం ద్రవిడ దేశము, బ్లాక్ దేశం. కనుక ఇక్కడున్న వాళ్ళు మీ శరీరం వైపు మీరు చూసుకోండి. ఇప్పటికీ మనకు భయం వేస్తుంది. మనం అద్దం ముందు చూసుకుంటే నల్లగా ఉన్నాం అనుకో, యంగ్లో ఉన్నాం అనుకో, ఏ పిల్లన్న పెళ్లి చేసుకుంటుందా అని భయం ఉంటుంది. అయితే మొత్తము సంస్కృతికి, టెక్నాలజీకి, భారతదేశ సైన్స్కి పునాది నల్ల జాతి, తెల్ల జాతి కాదు. ఉత్పత్తికి పునాది దేశంలో ఏంటిది? మొట్టమొదలు పుస్తకాలు ఉత్పత్తి చేసినాయా? వేదాలు ఉత్పత్తి చేసినాయా? ఉత్పత్తికి పునాది నాగలి. అవునా కదా? ఆ నాగలికి సైంటిఫిక్గా దాన్ని తయారు చేసింది ఇంతకుముందే కమ్మలి కొరిమి గురించి ఒక పాట పాడిండు ఒక మిత్రుడు, భరత్ పాడిండు. ఈ కమ్మరి కొరిమి, కుమ్మరి వాము లేకపోతే కుండ లేదు. కుండను, నాగలిని, భూమిని తవ్వడానికి పారను, ఆ రెండింటిని కలిపి ఒక సైంటిఫిక్ లింక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తోలు సంచులను తయారు చేసిన సైంటిస్టులు మొట్టమొదటి ద్రవిడులు భారతదేశంలో. నేను చిన్నప్పుడు మూట తోలేవాడిని. ఇప్పటికీ మీకు మూట బావిలు ఎవరికైనా గుర్తుందా? మూట బావి ఒక బొక్కెన ఉంటుంది. ఆ బొక్కెనకు ఒక తొండం ఉంటుంది, పొడగాటి తొండం ఉంటుంది. ఎడ్లు వెనక్కొచ్చి బొక్కెన ముంచి మళ్ళీ ముందుకు పోయి ఆ తొండంతో బయటికి పోస్తాయి. నాకు అప్పుడే అరే ఈ తొండం సైన్స్ ఎవడు కనిపెట్టిండు? ఇగో వీళ్ళ ముత్తాత కనిపెట్టిండు. ఈ శరత్ ముత్తాత, రవి ముత్తాత. కానీ ఆర్యులు వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? తోలు చెడ్డది, నలుపు, అందవిహీనం, నాగలి ముట్టుకుంటేనే మైలపడతాం, మన దేవుడే చెడిపోతాడు. నాగలి దున్నుడు మైల పనైంది. తోలు చేసిన వాళ్ళను శూద్రులకు కూడా చెప్పి, శూద్రులు బానిసలు వాళ్ళకు కూడా చెప్పి, తోలు మరి అరే వాసన వస్తుంది, ఏ ఇండస్ట్రీకైనా వాసన వస్తుంది. స్త్రీ ప్రసూతి అయినప్పుడు వాసన రాదు. మీరు ఈ మధ్యనే నేను మొన్న సాక్షిలో ఒక వ్యాసం రాశాను, మీరు చూసినరో లేదు. మొట్టమొదట తెలంగాణ వచ్చిన తర్వాత మనము సాధించిన గొప్ప సాంస్కృతిక విజయం కొత్త ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలైలమ్మ పేరు పెట్టడం. ఆ చాకలైలమ్మ గురించి రాస్తూ నేను ఒక మాట రాశాను. ఏ చాకలి స్త్రీ అయితే ఒక మంత్రసానిగా అగ్రకుల స్త్రీలకు నొప్పులు రాకుండా పిల్లను కనిపిస్తుందో, ఆ పిల్ల బొడ్డుకు వస్తుందో, ఆ బాలింతనే ఆ పిల్లను పుట్టించిన తర్వాత ఈ సాకలామెను
తర్వాత నా దగ్గరికి రాకంటది, ఇంట్లోకి రాకంటది. 21వ రోజు నాడు పండుగ చేసుకుంటే ఆ శాఖలు ఆమెకు ఆ పిల్లను కడిగి ఆ బొడ్డు కోసి ఆ పిల్లను తీసి, ఆనాడు నర్సులు లేరు, డాక్టర్లు లేరు, శాఖలోళ్ళు మంగళోళ్ళు ఈ దేశానికి డాక్టర్లు నర్సులు. కానీ ఆ తల్లే ఆ పిల్లను కాపాడిన ఈ శాఖలామెను 21వ నాడు పండుగ చేసుకొని శాఖలామెకు బయట మిగిలింది పెడతారు. కనుక నేను అనేది ఏంటి అంటే, శరత్, ఇవాళనే నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. శాఖల ఐలమ్మ పేరుతో వీరనారి ఐలమ్మ యూనివర్సిటీ జీవో ఇవాళ బయటకు వస్తుంది. ఆ జీవో కోటి యూనివర్సిటీ బోర్డు పెట్టినాడు. కేసీఆర్ మరి ఏం పేరు పెడదాం అనుకున్నాడో కానీ ఇప్పుడైతే పనికిరాని పేరు పెట్టిండు. దానికి ఏం పేరు పెట్టిండు? తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము. ఆ డిగ్రీ పట్టుకొని పోతే విశ్వవిద్యాలయం అంటే ప్రపంచంలో ఎవరికి అర్థం కావాలి? అంటే ఓ ఫామ్ హౌస్ అన్నా కూడా అర్థమవుతుంది, వాళ్ళ ఫామ్ హౌస్ ఉన్నది వాళ్ళకి. అంటే నీ హౌస్ పేరు ఫామ్ హౌస్ పెట్టుకుంటావు, యూనివర్సిటీ పేరేమో తెలుగులో పెడతావు ఎవరికి అర్థం కాకుండా. అందుకని నేను సెక్రటరీకి చెప్పిన, దాని పేరు కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉండాలి అని. అది బోర్డు తిప్పి రాసినాడు. 1000 మందిని విమల నువ్వు అక్కడికి పోయి లీడ్ చేసి శాఖల ఐలమ్మ బోర్డు యూనివర్సిటీకి ఎక్కినాడు. పెద్ద సెలబ్రేషన్ చేయండి అక్కడికి పోయి. నల్ల చీరలు కట్టుకోండి. పెరియారు ఇచ్చిన మన కలర్ ఏమనండి, పెరియారు ఆత్మగౌరవం ఎక్కడొస్తుంది? ఎక్కడో రాదు. కంచాయిలేకు పుట్టినప్పుడు 6 నెలలకే అమ్మ తల్లి అయితే చచ్చిపోయేటోని, ముఖం నిండా మచ్చలు. చచ్చిపోయిన చదువుకున్నాక ఇదే యూనివర్సిటీలో ఒకే బీసీ గానికి పొలిటికల్ సైన్స్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. వాడు డెఫినెట్గా ఈ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ అవుతాడని తెలిసిండు కూడా, అమ్మాయి నువ్వు అందంగా లేదంటే ఎందుకు బతికినా? ఎందుకు బతికినా? పోయి నేను అద్దంలో చూసుకున్నా, నేను మంచిగా ఉన్నానా లేదా, నేను అందంగా ఉన్నానా లేదా. నాకు నేను నా అంత అందగాడు ఈ దునియాడో లేననుకున్నా. దట్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నువ్వు నల్లంగా ఉంటే నాకు పెళ్ళి అవుతుందా, నాకు తెల్ల వైఫ్ కావాలి. అచ్చా, అమ్మాయి తెల్లగా ఉండదు అనుకో, అమ్మాయి తెల్లగా ఉంటుంది, తెల్ల ఎంట్రికలు ఉంటాయి, పెళ్లి చేసుకుంటావా? అంటే నలుపే ఆక్వర్డ్ అన్నప్పుడు, నలుపు చాలా చెడ్డదన్నప్పుడు, నలుపు నీ తలకాయ మీద లేకపోతే దానికి రంగెందుకు కొట్టుకుంటారా నల్లది అనేది సమస్య. నీ తలకాయ మీద నలుపు అందం, నీ శరీరం మీద నలుపు అగ్లీనా. ఈ ఫిలాసఫీ ఆర్యుడు ఎక్కించిండు. అందుకే నేను ఎన్నడూ రంగయ్య. తర్వాత రంగేసిన వాళ్ళందరూ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి, ఇంక్లూడింగ్ సద్గురు బ్రెయిన్ పలిగిపోయింది. కానీ నాకు 72 ఏళ్ళు ఏం పగిలిపోతలేదు, పోదు. సో నలుపు ఎందుకన్నాడు పెరియారు? చాలా సింపుల్గా ఏం చేసేవాడు ఆయన, ఒక వ్యాసంలో పెళ్ళి అంటే ఏంది అనేది పెరియారు నిర్వచించాడు. పెళ్ళి అంటే ఒక అబ్బాయి అమ్మాయి మిత్రుత్వము. మరి ఎట్లా చేసుకోవాలి? వాళ్ళిద్దరూ కలిసి ఉండబోతున్నారు కనుక ఒక కార్డు ద్వారా మిత్రులందరికీ, తెలిసిన వాళ్ళందరికీ మేము రేపటి నుంచి భార్యాభర్తలుగా ఉండబోతున్నామని కార్డు రాయాలి. ఈ కార్డుని ఆత్మగౌరవ పెళ్ళిళ్ళు చేసేవాడు ఆయన. ఇద్దరికి నల్ల బట్టలు వేయించేవాడు, స్టేజ్ మీదకి పిలిచేవాడు, నల్ల దండలు తెప్పించేవాడు, నల్ల దండలు ఎక్స్చేంజ్ చేసుకోమనేవాడు. తర్వాత ఏం చెప్పేవాడంటే, ఇద్దరు కొట్లాడుకోకుంటున్నప్పుడు కలిసిపోండి, ఎప్పుడైతే పెద్ద కొట్లాటగా కలవలేమనుకుంటామో విడిపోండి, ఆ రోజు కూడా మంచిగా కోడిని కోసుకొని తినండి అని చెప్పేవాడు. ఇది ఎక్కడో సంస్కృతి కాదు. నా జీవితంలో
మా అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసినప్పుడు పండుగ అయిపోయింది, విడాకులు ఇచ్చినప్పుడు కూడా మంచిగానే గొర్రెను కోసుకొని తిన్నాం మేము. వాళ్ళిద్దరికి విడాకులు అయినాయి. ఇంటానికి ఒకటి నడుస్తుంది, ఇంటి ముందట ఒకటి నడుస్తుంది. ఇది మన సంస్కృతి, సూత్ర సంస్కృతి. పెరియారు పెళ్ళి చేసుడు ఒక పోస్ట్ కార్డుతో చేయమన్నాడు, విడాకులు కూడా ఇప్పటి నుంచి మేము కలిసి ఉంటలేమని పోస్ట్ కార్డుతో తెలియజేయండి అన్నాడు. వాట్ ఏ రెవల్యూషనరీ, వాట్ ఏ రెవల్యూషనరీ. కనుక వీరమణితో నేను చాలా కలిసి తిరిగాను, తెలంగాణ అంతా, తమిళనాడు అంతా కూడా, ఆయన శిష్యుడు. కనుక ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి అంటే పెరియార్ను ఇంటింటికి, ఇప్పుడు నరేష్ దేవుడు లేడంటాడు, నేను చెయ్యెత్తలే. ఎందుకు ఎత్తలేదు ఎరికేనా? ఇప్పుడు మనం పెరియార్ను దేవుణ్ణి చేయాలి, ఊరూర నిలబెట్టాలి, అవసరమైతే గుడి కట్టాలి. గుడి ఎందుకు కడతారు రాబాయ్? నేను మొన్ననే చెప్పిన, సావిత్రిబాయికి గుళ్ళు కట్టుకరండి, మొత్తం పూలేకు గుళ్ళు కట్టండి, అంబేద్కర్ గుళ్ళు కట్టండి. ఒక్క గుడి కట్టినామంటే 5 ఎకరాల భూమి ఆక్రమించవచ్చు. నేను ఇదే యూనివర్సిటీలో పీజీ హాస్టల్ ముందు, అక్కడ ఏం లేదు, ఒకరోజు తెల్లారు లేసే వరకే దేవుడు మొడిచిండని బండ పెట్టినాడు. ఇప్పుడు ఆడ గుడి ఉంది పెద్దది, పీజీ హాస్టల్ ముందు పోయి చూడండి, పెద్ద గుడి ఉంది. వాళ్ళన్నీ రాత్రి పోయి బండ నాడుతున్నారు, ఆడ పసుపు కుంకుమ చల్లుతున్నారు, తెల్లారు మొలిసింది అంటున్నారు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకడ అంబేద్కర్ను నాటాలి, ఒకడ పెరియార్ను నాటాలి, ఒకడ సావిత్రిబాయిని నాటాలి, ఒకడ పూలేని నాటంగానే ఉండంగానే సత్యసాయిబాబా దేవుడు అయింది కదా, అవసరమైతే శరద్దు కూడా ఒక దగ్గర నాటాలి. ఈ ఉండు సచ్చుడితో ఏం సంబంధం లేదు దేవుడు కావడానికి. మనం ఎందుకు ఆక్రమించొద్దు అనేది నేను అనే సమస్య. భూమి మనది, దేవుళ్ళు మనోళ్ళు. మరి అక్కడ ఏం ప్రార్థన చేయాలి? ఏ భాషలో చేయాలి? నల్ల బట్టలు వేసుకొని ఇంగ్లీష్లో పెరియార్కు ప్రేయర్. ఓ పెరియార్, యూ బికేమ్ అవర్ గాడ్. Though you said there is no God, no God, no God, but you have become our God because we need land and power. Land and power. We need land and power. అక్కడ ఏం చేయి? ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టు, చిన్న గుడి కట్టు, పెద్ద స్కూల్ కట్టు. స్కూల్ కట్టి ఏం చేయాలి? పెరియార్ మీద పాఠం చెప్పు, హరప్ప మీద పాఠం చెప్పు, నాగలి మీద పాఠం రాసి చెప్పు, కుండ మీద పాఠం రాసి చెప్పు, మంగలి కత్తి మీద పాఠం రాసి చెప్పు. మంగలి కత్తి లేకుంటే ఏమవుదు? అంత పెరిగి మన గడ్డాలు సన్యాసుల గడ్డాల్లాగా రోడ్లు ఊడ్సు. మంగలి కత్తి ఎట్లా తయారైంది? ఏమి నేను వేదాలు చదివిన, రామాయణం చదివిన, మహాభారతం చదివిన, ఒక్క దాంట్లో ఒక్క సైంటిఫిక్ వస్తువు గురించి లేదు. ఇంతకాలం డిగ్రీలు చదువుకున్నాం, ఎక్కడన్నా నాగలి ఎట్లా దున్నుతారో ఒక్క లెసన్ చదివినవా? కుండ ఎట్లా చేస్తారో ఒక్క పాఠం చదివినవా? ఇల్లు ఎట్లా ఊడుస్తారో ఒక పాఠం చదివినవా? మనాడోళ్ళు కూడా కొడుకుతోటి ఇల్లు ఉడిపిస్తావా? నేను మా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అందరిని పిలిచి మగపిల్లగాళ్ళతో ఇల్లు ఉడిపించండి, బట్టలు ఉతికించండి, తర్వాత గిన్నెలు తోమించండి అంటే ఒక ముసలం వచ్చి, ఏమయ్యా ఐలయ్య, మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తోలితే నా మనవన్ని ఇల్లు ఉడిపించు, బట్టలు ఉతికించమంటున్నావాట, ఇవన్నీ చేసేవానికి పిల్లనేవనిస్తారు అన్న. అంటే పిల్లనిచ్చుడుకు దీనికి ఏం సంబంధం అమ్మా అన్న నేను. అంటే మగపిల్లగాడి ఇల్లు ఉడిస్తే మొగతనం లేదనుకుంటారట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫిలాసఫీ? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్య గ్రంథాల నుంచి వచ్చింది. బ్రాహ్మణిక్ ఇంగ్లీష్లో మంత్రం చదివితే అర్థమవుతుందా? మరి సంస్కృతంలో చదివితే అర్థమవుతుందా? పిల్లగాని కూర్చుండబెట్టి ఓం భూర్వస్వ తత్సవితురణ్యం భర్గో దేవస్య అంటే విమానానికంటే ఎక్కువ స్పీడ్తో ఆ పిల్లగాని సావమంటాండా, బతకమంటాండా, పిల్లల్ని కనమంటాండా, వద్దంటాండా, ఏమనకుంటా సమర్పయామి, బియ్యం సమర్పయామి, కూరగాయలు సమర్పయామి, లక్కిలి మాంసం సమర్పయామి అన్నాడు.
అన్ని సమర్పయామి అని తిని అరుగుతే తమలపాకు సమర్పయామి, అరే 1,110 సమర్పయామి, అర్థం కాకుండా చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకు అర్థం కాకుండా ఇంగ్లీష్లో మంత్రాలు చదువుతాము. ఓ పెరియార్, ఓ అంబేద్కర్, యూ హ్యావ్ బికమ్ గాడ్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మాకు అర్థమైతే లేదంటారు అనుకో, ఎంత ఎక్కువ అర్థం కాకుండా అంత డబ్బి ఇప్పుడు ఇస్తున్నావు కదా దక్షిణ. ఎంత మా బీసీ గాన్లు అయితే పిలిపించుకోను, పెళ్ళిళ్ళలో ఇల్లు వచ్చిన, అరే ఇల్లు కట్టుకుంటే ఒక ఆవును తీసుకొచ్చి దాంట్లో తీసుకొచ్చి పెండబెట్టి చూడు, ఆవు అందంగా ఉంటుందా బర్రె అందంగా ఉంటుందా? దగ్గరికి పోయి చూడండి. బర్రె శరీరం దగ్గర పోయి చూస్తే నూనె పోస్తే ఎత్తుకునేటట్టు ఉంటుంది బర్రె శరీరం, అవునా కాదా? ఆవు శరీరం మీద ఏముంటుంది? అంత బొచ్చు ఉంటుంది, అన్ని ఎంటుకలు ఉంటాయి. ఏమైంది ఇంత బ్యూటిఫుల్ బర్రెను మనమే ఎందుకు ద్వేషించుకుంటున్నాం? ఒకవైపు ఏమో ఇండ్ల ముందు పెళ్ళిళ్ళకు పోయినప్పుడు ఏమి దిక్కులేని కుటుంబం పోతే ఇంటి ముందట ఒక బర్రెను ఉన్నదా అని అడుగుతాం, పిల్లనియాలంటే. మళ్ళీ ఆ బర్రె అందవిహీనం, దాని పాలు తాగుతారు. నేను ఒక దగ్గర రాసిన, ఓ బర్రె నువ్వు బ్యూటిఫుల్ అందమైన జంతువు, ఈ దేశ మూల జంతువు నువ్వే, నీ అందం ప్రపంచంలో ఎక్కడా లేని జంతువు, కానీ దురదృష్టవశాత్తు నువ్వు తెల్ల పాలిస్తున్నందువల్ల వాళ్ళు వాటిని తాగుతున్నారు. ఇక ముందు నుంచి దయచేసి నల్ల పాలు వాళ్ళు తాగారు, వాళ్ళు తాగొద్దు. అందుకని వాళ్ళు ఆవు పూజ అనగానే నరేష్ ఏం చేయకు, నువ్వు ఈ దేవుడు ఉన్నాడా లేవుడా డిబేట్ అక్కర్లేదు అనగానే 2 మంచి నల్ల బర్రెలను పట్టుకొచ్చి పూజ మొదలుపెట్టు. వాటికి మొత్తం పువ్వులన్నీ వాటి మీద దేశంలో ఉన్న పువ్వులకు అందం వస్తుంది. బర్రెలకు మనం పూజ చేసినాడు దేశ పువ్వులకు మన శ్రమకు అందం వస్తుంది. కనుక పెరియార్ను ఇవాళ మనం తెలంగాణలోగా దేశం మొత్తం మీద నిలబెట్టాలంటే కార్యక్రమాలు 2 చెప్పిపోతా నేను. ఒకటి, వరంగల్లో పోయిన కేసీఆర్ గవర్నమెంటు 120 కోట్లు పెట్టి కళాక్షేత్రం కట్టింది. విమల, ఇది మీ ఇంట్రెస్ట్, ఇది నా ఇంట్రెస్ట్ కాదు. ఆ కళాక్షేత్రానికి దానికి భూమి పూజ చేసినాడే కేసీఆర్ ఒక పేరు పెట్టిండట. ఎట్లా పెడతాడు? ఎవడైనా పెడతాడా అట్లా? అది ఓపెన్ చేసే ముందు క్యాబినెట్ అప్రూవల్తో ఒక గెజెట్ చేయాలి. దాని పేరు ఆల్రెడీ అసలు డాక్టర్ వృత్తి అంటే ఏందో, సెటస్కోప్ అంటే ఏందో తెలియని కాలేజీ పేరు ఒక మెడికల్ యూనివర్సిటీకి పెట్టింది. తెలంగాణ ఉద్యమం పేరుతో మొత్తం బ్రాహ్మణిజాన్ని తీసుకొచ్చి పెట్టుడు, మెడికల్ యూనివర్సిటీ పేరు. ఇప్పుడు కళాక్షేత్రానికి కాలేజీ పేరట. దాని పేరు ఖచ్చితంగా గద్దర్ పేరు పెట్టించే పోరాటం మొదలు కావాలి. గజ్జగట్టి ఆడినోడు, పాట రాసినోడు, డప్పు డోలకులతో ఈ వ్యవస్థనంతా ఊపినోడు ఆయన కాకపోతే కలెక్టర్ అంటదట ఆ గద్దర్ వరంగల్లో పుట్టలేదు అని. వరంగల్లో ఒకవేళ గద్దర్ పుట్టలేదనుకుంటే వరంగల్లోనే సుక్క సత్తయ్య పుట్టిండు. సుక్క సత్తయ్య పేరు పెట్టండి. కళాకారులు కనుక కళాక్షేత్రాలు 100 కోట్లతో కట్టి బ్రాహ్మణిజాన్ని పేరు పెట్టుకుంటూ పోతే మీ చరిత్ర మునిగిపోతుంది. కనుక ఆ పోరాటం మొదలు పెట్టాలి. రెండవది, రేపు 5వ తారీఖు మళ్ళీ నల్లమల్ల ఫారెస్టు పోరాటంలో గద్దర్ పాల్గొన్నాడు. 5 అక్టోబర్ నాడు అక్కడ పెద్ద గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. మరో 2వ విగ్రహం ఆల్రెడీ నా మిత్రులతో చెప్పి 4 విగ్రహాలు తయారైనాయి గద్దరి. నేను చచ్చే వరకు జిల్లాలో పెట్టిపోతాం. ఎందుకు పెట్టాలి గద్దర్ విగ్రహాలు? అంబేద్కర్ది సిద్ధాంత విగ్రహం, గద్దర్ది సాంస్కృతిక పోరాట విగ్రహం. ఆ రోజు ఇండియన్ ఇంగ్లీష్ డే. ఆ రోజు కూడా వాళ్ళ దురదృష్టవశాత్తు నేను పుట్టిన డే. ఆ రోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. మీరందరూ అక్కడికి వచ్చేయండి, ఆ ప్యాంప్లెట్ వస్తుంది. ఈ పోరాటం మనం
నల్ల బట్టలను ప్రేమించడం, బర్రెను ప్రేమించడం, జాతీయ జంతువును బర్రెగా డిక్లేర్ చేయడం, కాకిని జాతీయ పక్షిగా డిక్లేర్ చేయడం. కాకి గురించి నాకు బాగా తెలుసు. మా అవ్వ చచ్చిపోయే ముందు సడన్గా చచ్చిపోయిందా, కాకులు విపరీతంగా ఒరుతున్నాయి ఇంటి చుట్టూ. అరే ఏంది కాకులు ఒరుతున్నాయంటే నార్మల్గా చుట్టాలు వస్తే కాకులు ఒరుతాయి అంటారు. కానీ వాళ్ళు ఏమో ఎటు పడితే అటు తిరుగుతున్నాయి. ఆమె ఆ కాకులు ఒరినాక వచ్చిన కొద్దిసేపటికే వచ్చింది, ధనుర్వాతం వచ్చింది, అన్కాన్షియస్ అయింది, ఆ రాత్రి చచ్చిపోయింది. కాకి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ ఇంటలెక్చువల్ బర్డ్. మెసేజ్ పంపుతుంది. కాకి ఆ ఎనర్జీ ఉంది. కాకి ఊరు చుట్టే ఉంటుంది, కాకి ఇంటి చుట్టే ఉంటుంది. కనుక కాకి మన బర్డ్. పెరియార్ ఖచ్చితంగా ఒక మహత్తర పోరాట యోధుడు, సాంస్కృతిక రంగాన్ని మార్చిండు. నిన్ననే తమిళనాడు పెరియార్ బర్త్డేను ఇండియన్ సోషల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేసింది. ఎస్టర్డే వాజ్ అవర్ సోషల్ జస్టిస్ డే. అక్కడ పెరియార్ పుట్టినరోజు, అదే రోజు శరత్ కూడా పుట్టిండు. కనుక సోషల్ జస్టిస్ మన ప్రాణం ఉన్నంత వరకు దానికోసం పోరాడదాము. ఇవాళ ఇంతమందితో నల్ల డ్రెస్సులు వేయించి, కొంతమందికి అది ఎందుకు వేస్తున్నామో కూడా తెలియకపోవచ్చు, అది పెరియార్ ఎందుకు పెట్టిండో కూడా తెలియకపోవచ్చు. కానీ పెరియార్ పెట్టింది ఏంటి అంటే, బ్లాక్ ఈజ్ అవర్ కలర్, అవర్ స్కిన్ కలర్. బ్లాక్ షుడ్ బి అవర్ డ్రెస్ యాజ్ అ రెస్పెక్టబుల్ డ్రెస్. Black should be our vision. Then he said, English should be our language. మొదలు సావిత్రిబాయి చెప్పింది, తర్వాత పూలే చెప్పిండు. అందుకే అదే తమిళనాడు నుంచి ఇంగ్లీష్ మేధావులు ఎక్కువ వచ్చింది. ఆయన బ్రాహ్మణుల మీద చేసిన పోరాటంతో బ్రాహ్మణులు అక్కడ బతకలేక బయటికి పోయి ఆడపిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి, కాలేజీలలో చదివించి అమెరికాకు పంపినారు. కనుకనే ఒక తమిళ్ బ్రాహ్మణ్ కూతురు ఇవాళ అమెరికా అధ్యక్షురాలు కాబోతుంది. కమలా హ్యారిస్ వాళ్ళ తల్లి శ్యామల. అంతకుముందు బ్రాహ్మణ పిల్లలు స్కూల్ కూడా తోలేవాళ్ళు గారు. అండ్ షీ స్టడీడ్ ఇన్ ఢిల్లీ అండ్ వెంట్ టు. ఆమె నల్ల జాతి పోరాటం చేసింది శ్యామల. మార్టిన్ లూథర్ కింగ్తో కలిసి పోరాటం చేసింది. అందుకే కమలా హారిస్ నేను నల్ల జాతి దాన్ని అని ఇవాళ అధ్యక్షురాలు అవుతున్నది. స్త్రీలు ఇంగ్లీష్ నేర్చుకోవడం మనందరం గౌరవించాలి. వాళ్ళు బ్రాహ్మల, రెడ్ల, వెలమల, కమ్మల, బట్ దే షుడ్ బికమ్ అవర్ లీడర్స్. పెరియార్ నిరంతరంగా చెప్పిండు, ఐ వాంట్ టు బీ లెడ్ బై ఉమెన్. స్త్రీల ద్వారా నేను స్త్రీల నాయకత్వంలో నడుస్తానని. అది నా లక్ష్యము, అది శరత్ లక్ష్యము, మనందరి లక్ష్యము. సో జై పెరియార్, జై భీమ్, జై సావిత్రి, జై పూలే, జై సాకలైలమ్మ, జై సాకలైలమ్మ. థ్యాంక్ యూ.